మేము ఫస్ట్ ప్రొడక్షన్ అయినప్పటికి కూడా మా మేడం గారు, మా డాక్టర్ గారు వీళ్ళందరూ చాలా ఎంతో కష్టపడి ఈ సినిమాని ముందుకు తీసుకొచ్చి ఈరోజు థియేటర్ వరకు వచ్చిందంటే ఆ క్రెడిట్ గోస్ టు మా బాలకామేశ్వరి మేడం గారండి. ఇంకోటి ఏంటంటే ఈ సినిమాలో తారాగణం అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా నటించారు. వాళ్ళందరికీ ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక ముందు మేము అందరం కలిసి ఇంకా మంచి మంచి ప్రాజెక్టులు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. అందరికీ నమస్కారం. మా సాయి సిద్ధార్థ మూవీ మేకర్స్ బ్యానర్ పైన ప్రొడక్షన్ నంబర్ 1గా నిర్మించిన మెర్సీ కిల్లింగ్ చిత్రం విజయవంతంగా థియేటర్లో రిలీజ్ అయిన ఏప్రిల్ 12 రిలీజ్ అయింది. ఆ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మా టీం మెంబర్స్ అందరికీ పేరు పేరున, డైరెక్టర్ గారు, యాక్టర్స్ అందరూ వచ్చారు, వాళ్ళందరికీ స్వాగతం పలుకుతున్నాము. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21ని స్ఫూర్తిగా తీసుకొని ఒక సందేశాత్మక చిత్రంగా అది మలిచారు. ఒక కథ అని చాలా మంది కనెక్ట్ అవుతారు అందులో ఏదో ఒక పాయింట్కి. ప్రతి ఇష్యూలోనూ స్వేచ్ఛ అనే అమ్మాయి, నేను ఎవరికి చెందుతాను, నాకు తల్లిదండ్రులు ఎవరు, నేను అనాథను ఎలా అయ్యాను అని ఒక ఆక్రోశంగా అడుగుతూ ఉంటే దానికి సమాజం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇంకొక అమ్మాయి మంచి చదువులు చదువుకోవాలి, ఒక ఉన్నతోద్యోగం చేయాలి, నా తోటి వాళ్ళందరికీ, బడుగు బలహీన జాతులందరికీ నేను ఒక చేయూతనివ్వాలని కలలుగానే అమ్మాయి జీవితం నాశనం చేస్తారు ఒక ఊళ్ళో. అది ఎలా అయింది, ఆ అమ్మాయి చెయ్యని తప్పుకు ఆ అమ్మాయి ఎలా బలైపోయింది అనేది చూస్తుంటే దానికి కూడా సంఘంలో ప్రతి వాళ్ళు కూడా చలించి కళ్ళనీరు పెట్టుకుంటారా. ఈ కథలో ఉన్న బలం అది. రామకృష్ణన్ రాజు సంఘంలో బడా బాబులు ఉంటారు, వాళ్ళ కొంతమందికి దేవుళ్ళు, చాలా మందికి దేవుళ్ళు, కొంతమందికి ఆపద్బాంధవులు. అలాంటి వాళ్ళకి కూడా వాళ్ళు సంఘానికి మనకి చూపించేది బొమ్మ, బొరుసు ఉంటుంది, చీకటి కోణం ఉంటుంది, దాన్ని వాళ్ళు చూపించరు, మాస్క్ వేసుకుంటారు. ఆ మాస్క్ తీసి నిలబడినప్పుడు వాళ్ళు సంఘాన్ని ఫేస్ చేయలేరు. అది ఆ పాత్ర. రామకృష్ణరాజు గారు హీరో పార్వతీ సింగ్ గారిని కొత్తగా చూస్తారు, ఒక మంచి ఫైటర్గా. ఆ అమ్మాయికి అడుగడుగున చేయూతగా ఉండేది. ఒక స్వేచ్ఛ, ఒక భారతి, రామకృష్ణరాజు, మహేష అది వాళ్ళే కనిపిస్తారు. ఆ గొప్పతనం మాత్రం మా డైరెక్టర్ గారికే చెందుతుంది. ఆయన వాళ్ళని అలా తీర్చిదిద్దారు, ఎవరైనా ముందు. అందుకు ఐ కంగ్రాచులేట్ యూ రమణ, ఆల్ ద బెస్ట్. మ్యూజిక్, సంగీతం అది మా ఎంఎల్ రాజా, పాటలు అద్భుతం, సినిమాటోగ్రఫీ మా కాకినాడ వాళ్ళందరూ కూడా మా కాకినాడని ఎంత అందంగా చూపిస్తున్నారు. మేడం గారు మీరు ఆ షూటింగ్ అయినప్పుడు నాకు ఎందుకు చెప్పలేదు, మేము వచ్చి చూసేవాళ్ళం కదా అన్నారు. నేనే చూడలేదు, అప్పుడు ఏం చేస్తాం కొంతవరకు అని చెప్పాం. మనం సమాజానికి ఒక మంచి సందేశం ఇవ్వకపోయినా పర్వాలేదు, మన సినిమా నుంచి ఒక చెడ్డ భావం మాత్రం పైన వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో మేము కొన్ని లిమిట్స్ పెట్టుకొని అలాగే తీసాము. దానికి డైరెక్టర్ గారు కొన్ని సమయాల్లో నేను అదే చెప్పాను ఆయనకి, నేను ఇలాగే ఉండాలి అంటే ఆయన వినడం వల్ల, ఆయన కోఆపరేషన్ వల్ల సినిమా అలా అంత బాగా వచ్చిందని నేను ఫీల్ అవుతున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు సూరపల్లి వెంకటరమణ. నేను మెర్సీ కిల్లింగ్ మూవీ డైరెక్టర్ని. ఏప్రిల్ 12న మెర్సీ కిల్లింగ్ మూవీని చాలా గ్రాండ్గా రిలీజ్ చేశాం. రిలీజ్ అయిన అన్ని సెంటర్లో కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్తో చాలా బాగుందని చెప్పేసి అన్ని చోట్ల నుంచి నాకు మెసేజ్, డిస్ట్రిబ్యూటర్ మన శంకర్ గారు, వైజాగ్ శంకర్, ఆయన చాలా ప్రోత్సాహంతో మనకి అన్ని సెంటర్లు కూడా టైట్ పొజిషన్లో ఎన్నో 14 సినిమాలు రిలీజ్ మధ్యలో మేము రిలీజ్ చేసాం. అయినా కానీ మాకు ప్రతి డిస్టిక్లో ఎక్కడ కూడా తక్కువకుండా మినిమం 48 సెంటర్స్ నుంచి 52 సెంటర్స్ వరకు మేము రిలీజ్ చేయగలిగాం. సో ఆయనకు ముందుగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. కానీ మా డాక్టర్ గారు కానీ, సిద్ధార్థ గారు కానీ, మా సాయి గారు కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, డబ్బు కంటే కూడా, కమర్షియాలిటీ కంటే కూడా సొసైటీకి, సమాజంలో ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలన్న ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ మెర్సీ కిల్లింగ్ స్టార్ట్ అయింది. సో నాకు ఈ సినిమా అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం.
సో ఇలా పేరు పేరున చెప్పుకుంటూ పోతే చాలామంది దీని వెనక ఎంతోమంది కృషి చేశారు. సో వాళ్ళందరికీ మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మెర్సీ కిల్లింగ్ సో గ్రాండ్ సక్సెస్ మీట్ని ఈరోజు జరుపుకుంటున్నాం. సో అలాగే ప్రొడ్యూసర్స్కి నా మీద నమ్మకం ఉంచి నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చారు. సో వాళ్ళు ఎప్పటికీ నేను నా లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. ఎందుకంటే ఒక మనిషికి ఒక్కొక్క మెట్టు అంటారు. ఇది నాకు చాలా బలమైన మెట్టు ఇచ్చారు. నాకు ఒక బలమైన స్టాండ్ కల్పించారు మేడం నాకు. సో మీరు ఇచ్చిన ఈ ప్రోత్సాహంతో ముందు సో జాగ్రత్తగా మంచి అవకాశాలు చూసుకొని జాగ్రత్తగా పనిచేస్తానని సదా మీకు రుణపడి ఉంటాను మేడం. థ్యాంక్ యూ సో మచ్.